Hi friends, welcome to my channel మజేదార్ కహానియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో మై ఛానల్. ఈరోజు కథ పేరు డబ్బుల చెట్టు. కొంతకాలం కిందట ఒక అడవిలో ఒక కట్టెలు కొట్టుకునేవాడు కట్టెలు కొట్టుకొని ఇంటికి వెళ్తూ ఉన్నాడు. మార్గ మధ్యంలో అతనికి ఒక ఋషి కనిపించాడు. ఆ ఋషి చలికాలం అవ్వడం వల్ల బాగా ఉనికిపోతూ ఉన్నాడు. అది చూసిన కట్టెలవానికి జాలి కలిగి తన కట్టెల మోపును కిందకు దింపి కొన్ని కట్టెలను తీసి ఆ ఋషి ముందుకు తీసుకువెళ్ళి మంట వేసి వెలిగించాడు. కట్టెలవాడు వేసిన మంట వల్ల ఆ ఋషికి వెచ్చదనం కలిగి చాలా ఆనందం వేసింది. అందుకని అతను కట్టెలవాడికి బహుమతిగా ఒక ఉంగరాన్ని ఇచ్చాడు. ఋషి ఉంగరాన్ని బహుమతిగా ఇస్తూ ఈ విధంగా చెప్పాడు, నీవు ఈ ఉంగరాన్ని ధరించి మంత్రం జపిస్తే ఒక డబ్బు చెట్టు ఉదయిస్తుంది. దాని నుండి నీవు ఎంత డబ్బైనా కోసుకోవచ్చని చెప్పాడు. అలా చెప్పి ఋషి అతనికి ఒక మంత్రాన్ని ఉపదేశించాడు. సంతోషంగా ఆ ఉంగరాన్ని తీసుకున్న కట్టెలవాడు ఋషికి ధన్యవాదాలు చెప్పి ఇంటికి బయలుదేరినాడు. అక్కడి నుండి ఇంటికి వచ్చిన కట్టెలవాడు తన భార్యకి ఉంగరాన్ని ఇచ్చి జరిగిందంతా వివరించాడు. అది విన్న అతని భార్య సంతోషించింది. ఆ రోజు నుంచి వారు తమకు డబ్బు అవసరం ఉన్నప్పుడల్లా ఉంగరాన్ని ధరించి మనసులో మంత్రాన్ని జపించేవారు. డబ్బు చెట్టు రాగానే తమకు కావలసినంత కోసుకునేవారు. ఇదంతా గమనిస్తున్న ఒక పక్కింటావిడకి అదంతా చూసి మనసులో ఆశ కలిగింది. ఆమె ఎలాగైనా ఆ ఉంగరాన్ని కాజేయాలని మనసులో ఒక పన్నాగం వేసుకుంది. ఒకరోజు అర్ధరాత్రి సమయాన అందరూ పడుకున్నప్పుడు ఎవరూ చూడకుండా కట్టెలవాడి ఇంటిలోకి ప్రవేశించి ఆ ఉంగరాన్ని నిశ్శబ్దంగా దొంగలించి తన ఇంటికి చేరుకుంది. ఉంగరాన్ని తీసుకొని ఇంటికి చేరగానే ఆమె ముందుగా ఉంగరాన్ని ధరించిన వెంటనే అటు ఇటు తిప్పి చూసింది. అయినా డబ్బు చెట్టు రాలేదు. మరలా ప్రయత్నించింది, అయినా రాలేదు. ఎందుకంటే డబ్బు చెట్టు రావాలంటే ముందుగా మంత్రాన్ని జపించాలన్న విషయం ఆమెకు తెలియదు పాపం. అందుకే మరలా ప్రయత్నించి అది రాకపోయేసరికి నిరాశ చెందింది. ఇంతలోకి నిద్రలో నుంచి లెగిసినటువంటి కట్టెలవాడి భార్య అటు ఇటు చూసి ఇల్లంతా పరిశీలించిన తర్వాత ఉంగరం లేదని గమనించింది. అది చూసి ఆమె బాధపడి తన భర్తని నిద్ర నుంచి లేపింది. నిద్ర నుంచి లేచిన కట్టెలవానికి అతని భార్య ఉంగరం దొంగతనం గురించి చెప్పింది. అది విని అతను ఆశ్చర్యపోయాడు. చాలా బాధపడి అతను సాధువు దగ్గరికి పరిష్కారం కోసం వెళ్ళాడు. అతను సాధువు దగ్గరకు చేరుకొని తన ఇంటిలో జరిగిన దొంగతనం గురించి చెప్పాడు. అప్పుడు ఆ సాధువు కట్టెలవాడు చెప్పిందంతా విని తన దివ్యశక్తి ద్వారా దొంగ ఎవరో కనిపెట్టాడు. దొంగను కనిపెట్టిన సాధువు కట్టెలవానితో ఇలా చెప్పాడు, ఆ దొంగ ఎవరో కాదు, మీ పక్కింటి ఆవిడే ఆ ఉంగరాన్ని దొంగలించింది అని చెప్పాడు. అది చూసి కట్టెలవాడు నిర్ఘాంతపోయాడు. ఆ మరుక్షణమే సాధువు కట్టెలవాడు ఇద్దరూ కలిసి ఆ పక్కింటి ఆవిడ ఇంటికి బయలుదేరినారు. వారిద్దరూ అక్కడికి చేరుకోగానే పక్కింటి ఆవిడని బయటకు పిలిచి ఆ ఉంగరాన్ని తీసుకురమ్మని చెప్పారు. ఆమె ఆ ఉంగరం తెచ్చిన తర్వాత సాధువు ఆ ఉంగరాన్ని తీసుకొని ఆమెతో ఇలా అన్నాడు, దొంగతనం చేయటం మహాపాపం, అలాగే చెడ్డ పని. నీవు ఖచ్చితంగా ఈ దొంగతనానికి శిక్షని అనుభవిస్తావు. కథలోనే బుద్ధి చెప్పాడు. అందుకే మన పెద్దలు అంటారు, దొంగతనం చేయడం చాలా చెడ్డ పని మరియు పాపం అని. హాయ్ ఫ్రెండ్స్, నా కథలు చూశారుగా. మీకు కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. మీరు కనుక ఈ కథల్ని హిందీలో చూడాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. లింక్ని డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. నా కథలు నచ్చినట్లయితే
లైక్, షేర్, సబ్స్క్రైబ్